చాలా సార్లు పేషెంట్స్ గ్యాస్ పొట్ట నుంచి తలకు పట్టేస్తుందండి, తలకు బాగా నొప్పొస్తుందని చెప్తుంటారు. గ్యాస్ తలకు పట్టడం అంటూ ఏముండదండి. ఆహార వాహిక ఇసోఫాగస్ ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. ఆ ముక్కుకి వరకు కనెక్షన్ ఉంటుంది మనకి. ముక్కు నుంచి పొట్టకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఇక్కడ వరకు నోరు వరకు. పైకేమి బ్రెయిన్‌కి, పొట్టకి డైరెక్ట్ ట్యూబ్ కనెక్షన్ ఏం లేదండి. అయితే గ్యాస్ తలకు పట్టడం ఏంటంటే అది మోస్ట్‌లీ మైగ్రేన్ అయ్యుండొచ్చు. మైగ్రేన్ పేషెంట్స్‌లో చాలా సార్లు కడుపు ఉబ్బరంగా అనిపించడము, వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, అలాగే వామిటింగ్ కూడా అవ్వొచ్చనమాట. కొన్నిసార్లు అయిన తర్వాత హెడేక్ రిలీవ్ అవుతుంది. దీన్ని చాలా సార్లు పేషెంట్స్ గ్యాస్ తలకు పట్టేసి తలనొప్పి వస్తుందనుకుంటారు. అయితే ఇటువంటి పేషెంట్స్‌కి మనము ఎన్ని ఎస్‌డిటీ మెడిసిన్స్ వాడినా ఈ గ్యాస్ రిలీవ్ అవ్వదు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మైగ్రేన్ ట్రీట్ చేస్తే అప్పుడు తలనొప్పి తగ్గుతది, ఈ గ్యాస్ సింప్టమ్స్ తగ్గుతాయి. గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. దానివల్ల కూడా కొన్నిసార్లు ఈ ఏమైనా ఇంటెస్టైన్స్ పేగులు జబ్బు వల్ల కూడా కొంచెం మైల్డ్ హెడేక్, మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. బట్ మోస్ట్‌లీ ఈ గ్యాస్ తలకు పట్టిందనేది గ్యాస్ కాదు ఒరిజినల్‌గా, అది మైగ్రేను. మనకి ఈ వల్ల ఈ కడుపులో ఉబ్బరం సింప్టమ్స్ వస్తాయి. కాబట్టి దానికి న్యూరాలజిస్ట్ చూపించుకొని మైగ్రేన్ ట్రీట్ చేస్తే అప్పుడు ఈ గ్యాస్ సింప్టమ్స్ అలాగే హెడేక్ సింప్టమ్స్ కూడా తగ్గుతాయి.